చూసి వీడికి ఆడ ఉద్యోగం వస్తుందరా నాయన, ఏంది ఇంత కోడి కెలిగినట్టు కెలుగుతున్నాడే అనిపించింది. కానీ వాడు ఒక ప్రెస్కి టాలెంట్గా పత్రికకి విలేకరిగా పనిచేస్తుంటే ఆశ్చర్యం వేసింది. వాడు జాబ్ తెచ్చుకోవడమే కాదు, ఇంకొక నలుగురికి జాబ్ వచ్చేటట్టు కూడా గైడ్ చేశాడు. ఇప్పుడు అలీ లాంటి వాళ్ళకు కూడా చాలామందికి ఉద్యోగాలు వచ్చేదానికి కూడా మోరల్ సపోర్ట్ ఇచ్చాడు. అంత మేధావి. మాటలు చూస్తే ఏదో నోట్లో మాటలు కూడా లేనట్టు ఉంటాయి, కానీ చాలా బలంగా వాడు ఏదనుకుంటే ఖచ్చితంగా సాధించే విధంగా ప్రయత్నాలు చేసేవాడు. నాకేందంటే ఎవరికైనా ఏదైనా ఆరోగ్య విషయాల్లో ఏదైనా సమస్య ఉంటే చాలామంది నాకు ఫోన్ చేస్తారు. ఎందుకంటే 1.5 సంవత్సరం సింహపురి హాస్పిటల్లో నేను నోడల్ ఆఫీసర్ చేశాను. వాడు దురదృష్టమో నా దురదృష్టమో, కానీ నాకు ఇట్లా బాగలేదన్నా నీకు వాడు అని ఉంటే నేను ఇమ్మీడియట్లీ వాడికి అందుబాటులో ఉండేవాడిని. వాడికి అన్ని సేవలు చేసుకునే అవకాశం నాకు ఇవ్వలేదు. అంటే ఇప్పుడు యజ్దానికి ఇలాగే సమస్య వచ్చింది. వెంటనే వాడు కదలకు లేకుండా జాగ్రత్తగా చేసుకోబట్టి బయటపడ్డాడు. అంటే హార్ట్ సిమ్టమ్స్ వస్తే ఎవరైనా సరే కదలకుండా జాగ్రత్తగా పక్కన ఉండే వాళ్ళు సపోర్ట్ చేయాలి, వాళ్ళని ఫ్రీగా వదలకూడదు. ఇదొక గుణపాఠంగా ఇక్కడ వచ్చిన వాళ్ళు కూడా గమనించండి. ఆ హార్ట్ సంబంధించిన సిమ్టమ్స్ అనే అనుమానం వస్తే ఖచ్చితంగా కదలిక లేకుండా పక్క మనుషుల సహకారంతో ఫస్ట్ ఎయిడ్ జరిగేటట్టు చేసుకోవాలి. దురదృష్టం ఏంటంటే ఫస్ట్ ఎయిడ్ జరిగి ఉంటే సేవ్ అయి ఉండేవాడు, పెద్ద ఇష్యూ కాదు అతనిది. మనకు దగ్గరగా ఉండకూడదని దేవుడు త్వరగా తీసుకుని పోయారు. కాబట్టి మన ఖాదర్ మస్తాన్లో ఉండే గొప్ప గుణాలని మనమందరం అలవర్చుకోవాలి. నాకు తెలిసి గొప్ప గుణం ఏంటంటే కుటుంబం అంటే మొత్తం ఎంతమంది ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారో అందరితో మంచి రిలేషన్. అంటే నాకు సరిగా తెలియదు, ఎవరైనా చనిపోయినా మంచిటైనా నాకు ఇన్ఫర్మేషన్ రాదు. హమీద్ బిజీగా ఉంటాడులని ఎవరు ఫోన్ చేయరు, కానీ వాడికి తెలుస్తుంది. వాడు రెగ్యులర్గా అటెండ్ అవుతుంటాడు. నేను ఈ నడుమ అందరినీ అరిచి చెప్తున్నాను, ఎవరికైనా ఏదైనా అయితే చెప్పంటారా నాయన అని చెప్తున్నాను. నేను గట్టిగా అరిచిన తర్వాత ఇప్పుడు చెప్తున్నారు చాలామంది, అప్పుడు నేను కూడా అటెండ్ అవుతున్నాను. అంటే ఇక్కడ మా నేటివ్ ప్లేస్ కాబట్టి ఇక్కడ ఎవరికి ఏ ఇబ్బంది జరిగినా వెంటనే వస్తే అదొక ఆనందంగా ఉంటుంది, ఆ కష్ట నష్టాలు పంచుకుంటే. ఆ విధంగా ఇప్పుడు మా తమ్ముడిని ఆదర్శంగా తీసుకుని మేము కూడా ఆ కుటుంబ అనుబంధాలని పెంచుకునేదానికి ప్రయత్నం చేయాలి. మనమేగా చాలామంది ప్రతి బంధువుల్లో అందరినీ కూడా ఒకే ఒక దారంలాగా ఉన్నాడు. ఆయన చనిపోయినా కూడా ఈ బంధం అలాగే వాళ్ళ పిల్లల్లో, వాళ్ళ మేనల్లులలో, వాళ్ళ అక్క చెల్లెళ్ళలో అందరూ ఉండాలని నేను కోరుకుంటూ, నేను ఈ అవకాశం ఇచ్చిన దానికి అంటే నేను ఎస్ఎఫ్ఐలో యూటీఎఫ్లో పనిచేయకపోయినా జన విజ్ఞాన వేదికలో బాగా వర్క్ చేశాను. మనం ఏం పెంచలే. ఒకరోజు రాత్రి 11 గంటలకి సారా ఉద్యమం బాగా తిరిగేవాళ్ళు. మా బావగారు బషీర్ బావగారు, మా అక్క ఆ టైంలో ఫోన్ విషయం చెప్తానే అప్పటికప్పుడే మిలిటరీ లాగా 10 రకాల ఐటమ్స్ తయారు చేసి వాళ్ళు ఆశ్చర్యపోయారు, ఈ పల్లెటూరులో ఇన్ని రకాలుగా విందు భోజనం పెడుతున్నారు కదా అని. అంటే మేము ఏదైనా మంచి పని చేసినా ఇక్కడ ఖాదర్ మస్తాన్ కానీ, నాకు కానీ, ఖాజావలికి కానీ మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా సహకరించేవాళ్ళు. ఇప్పుడు ఖాజావలి, నేను, ఖాదర్ మస్తాను, కరీము, మేమందరం, అబ్బాసు, మేమందరం ఒక గ్రూప్గా చిన్నప్పటి నుంచి పెరిగాము ఇక్కడ ఈ వీధుల్లో. ఈరోజు మేము అందరం ఒకసారి గుర్తు చేసుకుంటున్నాం. ఈరోజు కూర్చొని అన్ని పాత విషయాలన్నీ గుర్తుకొస్తున్నాయి. మా ఖాదర్ మస్తాన్ వాళ్ళ అమ్మ కూడా నా కళ్ళకు కనిపిస్తూ ఉంది ఇప్పుడు చూసి కూర్చుంటే. అంటే చిన్నప్పటి నుంచి పెరిగిన పరిస్థితులు. మా నాన్న కూడా బాగా ఇష్టపడేవాడు, ఖాదర్ మస్తాన్ బాగా ఇష్టపడేవాడు. వాడు మంచి స్థాయికి రావాలని ఆయన మనస్ఫూర్తి కోరుకునేవాడు. ఆయన ఆశీస్సుల మేరకు ఆయన గొప్ప స్థాయికి వచ్చాడు. పిల్లల్ని కూడా బాగా తయారు చేసుకున్నాడు. అందరికీ ఈరోజు వచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్.